హాయ్ అండి. ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసి మార్చి నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవు అని అప్డేట్ రావటం జరిగింది. ఆ సెలవుల లిస్టు ఇదే. ఇక వీడియోలోకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026 మార్చి నెలలో వరుస పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పలుమార్లు మూతపడనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కావడంతో కస్టమర్లు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవటం అవసరం. మార్చి నెల ప్రారంభంలోనే రంగుల పండుగ హోలీ సందడి మొదలవుతుంది. ఇక మార్చి 3న దేశవ్యాప్తంగా హోలీ పండుగలు జరగనున్నాయి. తెలంగాణలో దీనికి సాధారణ సెలవు ఉండగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక నిబంధనల మేరకు బ్యాంకులు మూసివేస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుగ ప్రభావం ఎక్కువగా ఉన్నందున అంతర్రాష్ట్ర లావాదేవీలు చేసేవారు ఈ సెలవును గమనించాలి. మార్చి 3వ వారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత కీలకం. మార్చి 20న శుక్రవారంన తెలుగు నూతనాది సంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక దాని వెనువెంటనే మార్చి 21న శనివారంన రంజాన్ పండుగ రావటం విశేషం. ఆదివారంతో కలిపి వరుసగా 3 రోజులు శుక్ర, శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవని సమాచారం. కాబట్టి నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఇక మార్చి చివరి వారంలో కూడా సెలవుల సందడి కొనసాగుతుంది. మార్చి 27న శుక్రవారంన శ్రీరామనవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు బ్యాంకులు మూసివేస్తారు. ఆ తర్వాత మార్చి 31న మంగళవారంన మహావీర్ జయంతి పండుగ ఉంది. అయితే మార్చి 31 ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పబ్లిక్ లావాదేవీలో పరిమితులు ఉన్నప్పటికీ బ్యాంకు అంతర్గత క్లోజింగ్ పనులు జరుగుతాయి. నెలాఖరులో వచ్చే ఈ సెలవుల వల్ల పన్ను చెల్లింపుదారులు, వ్యాపారస్తులు తమ ఆర్థిక ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.